ఒక తీర్పు ఇచ్చింది నిన్న సుప్రీంకోర్టు. తీర్పు మీన్స్ తను ఇచ్చినటువంటి తీర్పు మీదనే తనే సమీక్ష చేసుకొని సుమోటోగా తీసుకొని, అంటే బయట జరుగుతున్నటువంటి చర్చ, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, బయట జరుగుతున్న చర్చ తర్వాత మళ్ళీ ఆ సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని హోల్డ్లో పెట్టింది. దేని గురించి? ఆరావళి పర్వతాల గురించి. ఈ ఆరావళి పర్వతాలు అనేవి ఢిల్లీకి ఆనుకొని ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, గుజరాత్ వరకు విస్తరించి ఉన్న పురాతనమైన పర్వత శ్రేణి. ఇదంతా కూడా పురాతనమైన పర్వతాలు ఇవి. సో ఇట్లాంటి పురాతనమైన పర్వతాల మీద మరి ఎవరి కన్నుబడ్డదో ఏమో కానీ మొత్తానికి ఆరావళి పర్వతాలని లేకుండా చేయాలనే కుట్రలో భాగంగానే జరిగినట్టయితే నాకు అనిపిస్తున్నది. సో దీంట్లో 100 మీటర్ల లోపు ఉన్నటువంటి 100 మీటర్లు ఆ పైన ఉన్నటువంటి వాటినే ఆరావళి పర్వత శ్రేణులుగా గుర్తిస్తూ 100 మీటర్ల బిలో ఉన్న వాటిని ఇవి పర్వత శ్రేణులు కావు అనే విధంగా సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు దేన్ని బేస్ చేసుకొని తీర్పిచ్చింది? కేంద్ర ప్రభుత్వం నియమించిన ఒక కమిటీ రిపోర్ట్ని బేస్ చేసుకొని జడ్జిమెంట్ ఇచ్చింది. మరి ఇక్కడ ఏం జరిగింది ఏంది అని మనం ఏం చెప్పలేం. మళ్ళీ గట్టిగా మాట్లాడితే ఇది కంటెంప్ట్ అని ఒకటి అంటారు, మళ్ళీ వీడు అర్బన్ నక్సలైట్ అని ఒకటి అంటారు. మేము ఏమంటున్నాం? పర్యావరణాన్ని కాపాడంటారు నాయన. ఈ దేశంలో ఉన్న ప్రజలు, మనం ఈ జనరేషను, మన ముందు మన తర్వాత జనరేషన్లు ఇవి కొంతవరకు బతకగలుగుతాయేమో, కానీ తర్వాతి జనరేషన్లు ఈ దేశంలో బతకలేవు. కనీసం గాలిని కూడా పీల్చలేవు. ఇవాళ ఢిల్లీలో 400 ఉంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఇట్లాంటి పర్వతాలని, గుట్టలని, పుట్టలని, చెట్లని మీరు తొలిచేసుకుంటూ పోతే, ఈ దేశంలో అడవిని లేకుండా చేసుకుంటూ వెళ్తే ఎట్లా బతకాలా? అయితే ఇక్కడ అందరూ సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టిరు, దేశం అంతా నినదించింది. అసలు ఎట్లా ఈ జడ్జిమెంట్ ఎట్లా వస్తుందని చివరికి బయట జరుగుతున్న చర్చని పరిగణలోకి తీసుకొని మళ్ళీ అదే సుప్రీంకోర్టు ఆ చర్చని సుమోటోగా తీసుకున్నది. తీవ్ర వివాదం నేపథ్యంలో ఆరావళి నిర్వచనం పైన తీర్పును నిలిపేసింది కోర్టు. సుమోటోగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. ఇగో చూడండి ఒకసారి. పర్యావరణం, జీవ వైవిధ్య పరిరక్షణలో ఎంతో ప్రాధాన్యం ఉన్న ఆరావళి పర్వత శ్రేణులకు ఇటీవల కొత్త నిర్వచనం ఇవ్వడం పైన తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం వెలువరించింది. ఈ పర్వత శ్రేణులకు నిపుణుల కమిటీ ఇచ్చిన ఏకరూప నిర్వచనాన్ని ఆమోదిస్తూ గత నెలలో వెలువరించిన తీర్పును సోమవారం తనకు తానుగా అంటే సుమోటోగా నిలిపేసింది. నవంబర్ 20 నాటి ఆదేశాల్లోని సంక్లిష్టమైన అస్పష్టతలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కమిటీ నివేదిక పైన దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామనడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది. అంటే కేంద్రం కూడా ఏమన్నదంటే దీనికి ఒక పూర్తి స్థాయిలో కమిటీని నియమిస్తామని కూడా చెప్పింది. ఎందుకంటే వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. జనంలో ఆ స్థాయిలో అసలు ఏం జరుగుతున్నది దేశంలో అనే కాడికి వచ్చిన పరిస్థితి. సో ఇది ఎటెటో పోయేటట్టుందన్న దాంతో కేంద్రం కొంత వెనకడిగేసింది. మళ్ళీ కమిటీ అన్నది. కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు నిలుపుదల ఉత్తర్వు అమల్లో ఉంటుందని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. తదుపరి విచారణను జనవరి 21వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. అసలు ఏంటి వివాదం? దేశంలోనే పురాతన పర్వత శ్రేణి ఆరావళి. పర్యావరణ పరంగా పలు రాష్ట్రాలకు రక్షణ కవచం ఇది. ఢిల్లీ నుంచి హర్యానా, రాజస్థాన్, గుజరాత్ల వరకు ఈ పర్వతాలు విస్తరించి ఉన్నాయి. అక్రమ మైనింగ్ జరుగుతోందన్న ఆందోళన నేపథ్యంలో ఆరావళి పర్వతాలపైన కేంద్రం నియమించిన కమిటీ ఇచ్చిన కొత్త నిర్వచనానికి సుప్రీంకోర్టు గత నెలలో ఆమోదం తెలిపింది. ఈ కొత్త నిర్వచనం ఏంటంటే, ఆరావళి పరిధి జిల్లాలుగా గుర్తించినటువంటి ప్రాంతాల్లో 100 మీటర్లు అంతకు మించి ఎత్తైన కొండలు, వాటి సమీపంలోని ఎత్తుపల్లాల భూములు ఆరావళి పర్వతాల నిర్వచనం పరిధిలోకి మాత్రం వస్తాయి. అంటే 100 మీటర్లు ఆ పైన ఉన్నది మాత్రమే ఆరావళి పర్వతం, మిగతాది కాదు. దాన్ని ఏమైనా వేసుకోవచ్చు. ఒకదానికొకటి 500 మీటర్ల దూరంతో 2 అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉండే కొండలను ఆరావళి శ్రేణికి చెందినవిగా పరిగణిస్తారు. ఇక మిగతా వాటిని పరిగణించరు అని చెప్తున్నారనమాట. అవి ఆరావళి కొండలు కావు. పర్యావరణ కార్యకర్తలు, శాస్త్రవేత్తలు ఈ కొత్త నిర్వచనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అసలు సుప్రీంకోర్టు ఎందుకు జోక్యం చేసుకున్నది? ఆరావళి పైన కొత్త నిర్వచనానికి తాను ఆమోదం తెలిపిన పర్యవసానంగా తలెత్తిన తీవ్ర దుమారంపై సుప్రీంకోర్టు సుమోటోగా స్పందించింది. గత కమిటీ నివేదిక, దాని ఆధారంగా వెలువడిన తీర్పు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన క్లిష్టమైన అంశాల్లో స్పష్టతనివ్వలేదని, దీంతో అపార్థాలు తలెత్తినాయని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. పర్యావరణ సమగ్రతను కాపాడడానికి
నియంత్రణ చర్యల్లో అంతరాలు తొలగించడానికి మళ్ళీ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నది. థ్యాంక్ గాడ్ బతికిపోయినవరని ఆయన అనుకోవాల్సిన పరిస్థితి చివరికి. లేకపోతే దానికే కట్టుబడి ఉంటే, ఈ దేశంలో దీని మీద పెద్ద చర్చ జరగకపోయి ఉంటే ఇసుక తుఫాన్లే వస్తాయాడ, ఇంకేం ఉండదాండి, మొత్తం నేలమట్టమే. ఒకవేళ కనుక ఆ పర్వత శ్రేణులను కనుక తీసేస్తే మొత్తం బట్టి కొట్టుకుపోవడం తప్ప ఇంకొకటి ఏమి ఉండదు. అసలు ఎందుకు ఈ చర్చలు తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకు ఈ చర్చలు? అక్రమ మైనింగ్ చేస్తే నిర్దాక్షిణ్యంగా వాటిని ఆపేయాల్సిన అవసరం ఉన్నది.